బ్యాక్ టు న్యూస్. నెల్లూరులో జరుగుతున్న ఇందిరమ్మ బాటలో ముఖ్యమంత్రిని అడ్డుకునేందుకు యత్నించిన వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు కార్యకర్తలను అరెస్టు చేశారు పోలీసులు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలనే డిమాండ్తో వైఎస్ఆర్సీపీ నేతలు ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అలర్ట్ అయిన పోలీసులు కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి సహా పలువురు కార్యకర్తలను అరెస్టు చేశారు. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, తినే తిండిలో కల్తీ. ఒకటేమిటి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు మహిళలకు కొత్త కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. మహిళలను ఎక్కువగా వేధిస్తున్న సమస్య మెనోపాజ్, అంటే ఋతుక్రమం ఆగిపోవడం. గతంలో 50 ఏళ్లు దాటితే కానీ మెనోపాజ్ సమస్య తలెత్తేది కాదు. ఇప్పుడేమో యుక్త వయసు వారిలో కూడా ఈ సమస్య ఎక్కువైంది. ఉరుకులు పరుగుల జీవితం, కాలంతో పోటీ పడుతున్న యువత, పురుషులతో సమానంగా ఉద్యోగ వేటలో మహిళలు, మారిన ఆహారపు అలవాట్లు, వేళకు ఉండని భోజనం, జంక్ ఫుడ్ వైపు అడుగులు, తీసుకునే ఆహారంలో నాణ్యతా లోపం, 20 ఏళ్లలోనే 60 ఏళ్లు వచ్చినట్లు మారుతున్న మహిళలు. మన పూర్వీకుల్లో ఈ సమస్యలు కనిపించేవి కావు. కారణం, వాళ్లు తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు సమృద్ధిగా ఉండేవి. శారీరక శ్రమ కూడా అధికంగా ఉండడంతో వేళకు తిని కంటి నిండా నిద్రపోయేవారు. దీంతో ఏ సమస్యలు లేకుండా ఆనందమయ జీవితం గడిపేవారు. నేటి జనరేషన్లో ఈ పరిస్థితులు లేవు. మారిన జీవన విధానం, ఉద్యోగరీత్యా ఇతర కారణాలతో బిజీ అయిపోయారు. ఆహార నియమాలు పాటించడం లేదు. దీంతో శరీరంలో కాల్షియం తగ్గిపోతుంది. వేళకు నిద్ర లేకపోవడం, పని ఒత్తిడితో హార్మోన్ల సమతుల్యం దెబ్బతింటోంది. దీంతో అనారోగ్యం బారిన పడుతున్నారు. చాలా మంది అమ్మాయిల్లో 20 ఏళ్లకే మెనోపాజ్ సమస్య తలెత్తుతోంది. సరైన ఆహార నియమాలు పాటించి వేళకు తిని కంటి నిండా నిద్రపోతే ఈ సమస్య నుంచి బయటపడొచ్చంటున్నారు వైద్యులు. వాళ్ళు రేపు ఉన్న స్ట్రెస్ ఒక 20 సంవత్సరాల కింద లేదు. ఒక చిన్న పిల్లలు కూడా లేచినప్పటి నుంచి వాళ్ళకి చదువు, పరుగులు, పరీక్షలు, కాంపిటీషను, వీటితోటి స్ట్రెస్ వచ్చి హార్మోనల్ డిస్టర్బెన్స్ రావచ్చు. లాంగ్ టర్మ్లో వచ్చేది 35 సంవత్సరాలు అనుకున్న వయసు కంటే తక్కువ వస్తే కనుక దానికి సెకండరీ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. అంటే బోన్స్ వీక్ అయిపోవడం, ఆస్టియోపోరోసిస్ అంటాం, అది చాలా కామన్గా కనిపిస్తుంది. తినే ఆహారంలో నాణ్యత లోపించడం, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ మానసిక ఒత్తిడికి గురయ్యే మహిళల్లో 20 ఏళ్ల నుంచి 30 ఏళ్లకే మెనోపాజ్ సమస్య తలెత్తుతోందని ఇటీవల బెంగళూరులో నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. కారణాలు ఏమిటనేది మన ఇప్పుడు స్ట్రెస్ఫుల్ లైఫ్ కావచ్చు, డైట్ కావచ్చు, ఒబిసిటీ కావచ్చు, తర్వాత రకరకాలైన
ఈ ఎగ్ అనేది రాకపోవడానికి కలిగిన అన్ని కారణాల వల్ల కూడా ఈ ప్రీమెచ్యూర్ మెనోపాజ్ కూడా రావచ్చు. మహిళా జీవితంలో అత్యంత ఇష్టమైన అంశం అమ్మ కావడమే. అలాంటిది నేటి ఆహారపు అలవాట్లతో, జీవన విధానంతో చేతులారా అమ్మతనానికి దూరం అవుతున్నారు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఆ అనుభూతిని పొందవచ్చు. ఆరోగ్యంగా 4 కాలాలు జీవించవచ్చని వైద్యులంటున్నారు. అంగబలం అర్ధబలం ఉంటే చాలు, ఏదైనా చేయొచ్చు. రైతుల నోట్లో మట్టి కొట్టి పంట కాలువల నీటిని సొంత అవసరాలకు మళ్లించుకోవచ్చు. పచ్చటి చేలకు వెళ్లాల్సిన సాగునీటితో చేపల వ్యాపారం చేసుకోవచ్చు. పంటలు ఎండిపోయి అన్నదాతలు అవస్థలు పడుతుంటే సొంత లాభం కోసం ప్రాజెక్టుల నీటిని దొడ్డిదారులను మళ్లించుకుపోతున్నారు. పంట పొలాలకు వెళ్లాల్సిన ప్రాజెక్టు నీరు దారి మధ్యలోనే మాయమవుతోంది. భూములు ఎండిపోయి నెర్రలు బారుతున్నాయి. కాల్వలు పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో నీరు కాస్త సొంత బావి నీరుగా మారిపోతోంది. విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, సాలూరు మండలాలకు చెందిన వేలాది ఎకరాలకు సాగునీరందించేందుకు వెంగళరాయ ప్రాజెక్టుంది. రోడ్డుపై సరుకుతో పోతున్న లారీలను మాయం చేసినట్టుగా ఈ ప్రాజెక్టు కుడి కాల్వ నీరు దొంగల పాలవుతోంది. మధ్యలోనే ఖాళీ అవుతోంది. ఎడమ కాలువకున్న ఉపకాలువ కింద 5,000 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. ఇక్కడే నీటిని అక్రమంగా మళ్లిస్తున్నారు. చేపల వ్యాపారంలో లాభాల రుచి మరిగిన బడాబాబులు రైతన్నలను నిలువునా ముంచి వరి పంటలకు చేరాల్సిన నీటిని చేపల చెరువులకు మళ్లించుకుంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో వ్యాపారుల జేబులు నిండుతుంటే అన్నదాతలు రోడ్డున పడుతున్నారు. నీరు వెంకటేశ్వర సాగర్ నీరు రావటం దానివల్ల ఆ నీరు తొలి టైంలో ఇచ్చారు. ఆ తర్వాత నీరు లేదు. ఎక్కడిదాకా నారులు పోవటం, వరిసేలు కొంత రుడిచేసి పోవడం, గుండలేసేసి కూడా పోయి చాలా నష్టంలో ఉన్నారు. అసెంబ్లీలో అనుకుంటే కానీ పొలాల మీద చూస్తాను రేటు వాళ్ళు ఏసీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చూసి చెప్తాను. ఇక్కడ చెప్పలేరు కదా. కాల్వలపై డీజిల్ మోటార్లతో చేపల చెరువులకు తోడుకుంటున్నా అధికారులకు కనిపించకపోవడం విచారకరం. వ్యాపారులతో నష్టపోతున్నామని కర్షకులు కలెక్టర్కు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. పదుల సంఖ్యలో ఉన్న చేపల చెరువులకు మాత్రం అక్రమంగా నీరు తరలిపోతోంది. నీళ్ళు లేక వ్యవసాయాలు పోతాయి. మనం ఏంటంటే ఏదో కొత్త కసంత నీరు వస్తుందని గొబ్బుక్కి వ్యవసాయం చేసేయడము, సొంగూరు చేసి ఇది అయిపోవడము. ఊరి ఈ జొన్న అంతా ఈ సంవత్సరం నేను పెట్టానండి, పోయింది. వెంకటేశ్వర సాగర్ నీరు వస్తే మరి ఇక్కడికి వచ్చింది. మరి అది కూడా ఈ సంవత్సరం రాలట్టు ఉంది. ఒక 2,000 ఎకరాలు ఉంటుందండి. ప్రాజెక్టు నీటిని మళ్లిస్తున్నారని గతంలో రైతులు తమ దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకున్నామంటున్న అధికారులు ఇప్పుడు మాత్రం ఇంత జరుగుతున్నా తెలియదంటున్నారు. చేపల చెరువులకి మా కాలువ ద్వారా ఎటువంటి నీరు వెళ్ళటం లేదండి, మేము ఇవ్వటం లేదు. అది మాత్రం మేము చెప్పగలం. అంతే. వ్యవసాయానికి మాత్రం ప్రియారిటీ మా పరిధిలో కూడా లేదు, మా దృష్టిలో లేదు. అసలు మేము చేపల చెరువులు కూడా నీళ్ళు ఇవ్వటం లేదు. దాని మీద చేరిస్తే చర్యలు తీసుకుంటామండి. ఎటువంటి పరిస్థితుల్లో చేపల చెరువులు నింపేదానికి మాకు ఎటువంటి ఆర్డర్స్ లేవు, మేము చేయడం లేదు. నీటిపారుదల శాఖ అధికారుల తీరు పలు అనుమానాలకు తావిస్తుంటే నీటిని అక్రమంగా తరలించి నింపుతున్న చేపల చెరువులకు మత్స్యశాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకపోవడం మరో విశేషం. నెల్లూరు ఇందిరమ్మ బాటలో రగడ, సీఎంను అడ్డుకున్న వైఎస్ఆర్సీపీ. యుక్త వయసులోనే మెనోపాజ్, జీవన విధానంలో మార్పులే కారణం. గాంధీ ఆసుపత్రిలో మున్నాభాయిలు, రోగుల ప్రాణాలతో చెలగాటం. సాగునీటితో చేపల వ్యాపారం, అన్నదాతకు తప్పని కన్నీళ్లు.